నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో అయితే హైడ్రా తరపున కూడా అయితే బాధితులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అయితే వాళ్ళకి సంబంధించిన ఇళ్ళన్ని కూల్స్తారని చెప్పేసి నోటీసులు అయితే ఆర్బీఎక్స్ అని చెప్పేసి రెవెన్యూ అధికారులు అయితే మార్కు పెట్టడం జరిగింది. గండిపేట సమీపంలో ఉన్న గ్రామస్తులందరూ అంటే స్థానికులందరూ కూడా రావడం జరిగింది. మాట్లాడదాం మరి. మేడం ఏంటి మేడం, మీకు కూడా మార్కింగ్ ఇచ్చారా? లేదండి, మేము రివర్ బెడ్లో ఏం లేము, బఫర్లో ఉన్నామని చెప్తున్నారు. యాక్చువల్గా మా అన్ని లీగల్ అండి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొచ్చి బఫర్ అని చెప్పి 30 మీటర్ 50 మీటర్స్ అని మమ్మల్ని బఫర్ అని లాగారు. బట్ మేము లీగల్గా ఉన్న ల్యాండ్స్ అండి. మా అన్ని రిజిస్టర్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి, మున్సిపల్. సో ఇది మా తప్పు కాదు కాబట్టి ముందుగానే మేము అలర్ట్ అయ్యి, ఎందుకంటే మాకు ఇష్ట పెట్టించుకోవడం, 2 రోజులు ఇల్లు గోలు కొట్టడం ఇవన్నీ మేము భరించలేక ఇక్కడికి వచ్చామండి. అంటే అయితే స్థలంకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అన్నీ లీగల్గా ఉన్నాయండి. మా హస్బెండ్ ఒక అడ్వకేట్ అండి. మేము అవి అన్ని డ్యూ డిలిజెన్స్ లేమని కాదు కదండి, చదువుకున్న వాళ్ళము. ఏం పేపర్స్ చూడకుండానే కొంటామా? హోమ్ లోన్ పెట్టుకొని పేదవాళ్ళ మీద ప్రభుత్వం ఏదైతే చేస్తున్న వైఖరిని ఎట్లా చూస్తారంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం లేదు, వాళ్ళకు చెప్తున్నాను కదండి, వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ప్రెస్టేజియస్గా తీసుకుంటున్నారు, మూసీ ప్రాజెక్ట్ అనేది. కానీ మాకు మాత్రం మా ఇల్లు ఒక ఎమోషన్ అండి. మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడి రూపాయి జమ చేసుకుని కట్టుకునే ఇల్లు, దాన్ని కూలగొడుతుంటే చూస్తూ ఉండలేము కదండి. మా ప్రాణాలని మేము రిస్క్లో పెట్టే మేము మీడియా దగ్గర రావడం జరిగింది, ఇట్లా మేము బయటికి రావడం జరిగింది. అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు అంటే ఖాళీ చేపించి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే మరి నిజంగా ఒకవేళ చేస్తే వెళ్తారా మీరు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేవి అండి అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. మేము రూపాయి పోసుకొని వర్కింగ్ క్లాస్ అండి. మేము ఒక ఉద్యోగాలు చేసుకొని జీవితాలు గడుపుతున్నాం. సో మా పిల్లల్ని ఎప్పుడైనా ఇప్పుడు మా తల్లిదండ్రుల కంటే మేము మా పిల్లల్ని మంచిగా చదివించాలని, మంచి స్టేజ్ తీసుకెళ్ళాలని అనుకుంటాము. కానీ మీరు డబ్బులు అక్కడ పడేసి ఎడ్యుకేషన్ సరిగా లేకుండా, ఇప్పుడు మీరు కొన్ని కాలేజెస్కి ఎక్సెప్షన్ ఇస్తున్నారు అకాడమిక్స్ దెబ్బతింటాయని చెప్పేసి. అలా కాదా? మా బఫర్ జోన్లో ఉన్న పిల్లల చదువులు అలా కాదా? మావి అర్థాంతంగా ఆగిపోనియా? ఎంతవరకు న్యాయం? గవర్నమెంట్ తల ఒక రూల్ ఎలా ఉంటుంది? వాళ్ళకున్న న్యాయమే మాకు ఉండాలి కదా. 2 రోజులు కాల్ చేసి వెళ్ళండి, వారంలో నోటీసులు ఇచ్చి కూలగొట్టేస్తాము. ఎక్కడికి వెళ్తామండి? 1000 మంది, ఇంతమంది 1000 మంది ఎక్కడ రెంట్లోకి వెళ్తాము? ఆదివారం వస్తే ఒక భయం అవుతుంది. ఇంటి దగ్గర ఇంకా ఉన్నారు మనిషి, ఇంటి దగ్గర ఉన్నారు సార్. ఇంకా మాకు భయంతో మేము ఇక్కడ వచ్చి కొంచెం మందిని అక్కడ ఉంచేసి వచ్చాం. ఎప్పుడైనా నంబర్స్ ఇస్తారేమో అది భయంతో. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు, కానీ ఈయన వచ్చేసింది పింఛన్లు లేవు, పెద్దలకు ఏమీ లేవు. అన్ని డబల్ బెడ్రూమ్ ఇస్తాను, మాకు అస్సలు వద్దు, చూపించండి. ఏమీ లేవు. చేసిన పెద్ద పొగడాలు చెప్తున్నాను, కానీ ఏమీ లేవు మా లేడీస్కి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది, మహిళల కోసం వచ్చింది అని చెప్పేసి అటు వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మరి ఇప్పుడు ఏమైనా కనిపిస్తుంది? ఏం కనిపించట్లేదండి. మావి ఉన్నాయని కూర్చేసే ఉన్నది, కానీ ఏమి ఒకటైనా ఏమీ చేయలేడు. మీ ఏరియాలో ఉండేది గండిపేట ఏరియా. అంటే మీరు కూడా అదే మూసి ఒకటి ఇదంతా డ్రీమోస్ ఏమన్నారు మరి? వచ్చిన అధికారులు కూడా ఏమంటారు? చేస్తామంటారు, హెల్ప్ చేస్తామంటారు, వాళ్ళు వస్తామంటారు, రేపు వచ్చి చేస్తామంటారు, చూస్తామంటారు. మాకు భయం అవుతుంది, నంబర్స్ ఎప్పుడు వేసి ఎప్పుడు ఇది చేస్తారో అని. అట్లని మాకు టెన్షన్. అందరు పెద్ద అది ఇల్లీగల్ అంటున్నారు. ఇల్లీగల్ ఎక్కడ? మీరే అన్ని రిజిస్ట్రేషన్ అన్నీ మీరు ఇచ్చారు. ఇప్పుడు మాకు ట్యాగ్ లైన్ వేస్తున్నారు అక్రమదారులను. ఎక్కడి నుంచి అక్రమదారులం మేము? మాకు డబుల్ బెడ్రూమ్స్ అవ్వద్దు, మా ఇల్లు మాకు ఇవ్వండి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అందరినీ తీసుకొని రోడ్ మీద పడిపోవడం మాకు ఈ బాధ ఏంటి? ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. రోజంతా టెన్షన్లోనే గడిచిపోతుంది మాకేంటి పరిస్థితి? మాకెందుకు ఈ ప్రాబ్లం? అసలు మీరు వచ్చి చూడండి ఏంది ఉందో ఏంటి. మీరు ఫస్ట్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. ఇప్పటివరకు ఏ మీడియా రాలేదు, ఎవరు రాలేదు. ఇక్కడ న్యాయం జరుగుతుందని మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. మీరు ఏంటి? బఫర్ జోన్ అంటారు, రివర్ బెడ్ అంటారు, ఏంటి? మాకు ఒకటి చెప్పండి. అసలు మాది బఫర్ జోన్లో ఉందా లేదా కూడా మాకు కన్ఫర్మ్ క్లారిటీగా తెలీదు. మాకు ఇబ్బంది ఏంటి? మాకు ఇప్పటివరకు ఎవరు వచ్చి మార్క్ చేయలేదండి అంటున్నారు. బఫర్ జోన్ ఈరోజు వస్తారు. ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాలన్నా, లాక్ వేసుకొని వెళ్ళాలన్నా భయం మాకు. ఎవరు వచ్చి ఎప్పుడు కూలగొడతారు? మాకు చిన్న పిల్లలు ఉన్నారండి, ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, పిల్లలు చదువుకున్నారు. మాకు ఈ డబుల్ బెడ్రూమ్ అవ్వద్దు. మా ఇల్లు మాకు ఉంచితే అదే మాకు 10 లక్షలు. మేము అందుకే గవర్నమెంట్ని హెల్ప్ అడుగుతున్నాం. సార్ మీరు వినండి, ఫస్ట్ మా ప్రాబ్లం ఏంటో వినండి, చూడండి. మీరు వచ్చి చెక్ చేయండి, మా పేపర్స్ చెక్ చేయండి. మేము అన్ని మీకు ట్యాక్స్ కడుతున్నాం, మాకు లోన్స్ ఉన్నాయి. 2035 వరకు లోన్స్ కట్టుకోవాలి. ఇల్లు లేని ఇంటికి మేము లోన్ ఎందుకు కట్టాలి? లేని ఇంటికి మేము కష్టం రూపాయి జమ చేసుకో. ఇప్పుడు మా పెద్దవాళ్ళకు కూడా ఆస్తుంది, ఇంట్లో వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ సంపాదన మా ఇల్లు సంపాదన వాళ్ళ సంపాదన అంతా దానికి పెట్టుకుంటూ బ్యూటిఫికేషన్ దేనికి సార్?
దేనికి మేము పోయినాక చేసుకోమనండి బ్యూటిఫికేషన్, మాకు అవసరం లేదు. ఇదంతా ఓట్ల ముందు చేయాల్సింది అసలు. ఇది మేము గెలిపించిన పాపానికి శిక్షణ మాకు ఇది. ఏమవుతుందంటే వేసి ఆయన వెన్నుకొని మా ఇండ్లని గూర్చుకోవడం అవుతుంది. ఆయన గెలిపించుకొని ఈ పని చేయమని మాకు అట్లా చేస్తుండు అట్లా.